అరటి పువ్వు అన్నం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాం. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ బాగా వేగాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేగాయి కదా. ఇప్పుడు ఇందులో అరటిపువ్వు మనం కడుక్కున్నాం కదా, క్లీన్ చేసుకుని కట్ చేసుకున్నాం, అవి వేసుకోవాలి. నేను అన్నం ఉడికించుకుని రెడీగా ఉంచుకున్నానండి. కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 చెంచా గరం మసాలా. మసాలాలన్నీ అరటిపువ్వు పట్టాలి. వేగిపోయింది. అన్నం వేసుకుని కలిపేసుకున్నాం. 1 నిమిషం మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి మసాలాలన్నీ అన్నం పడతాయి. ఒకసారి ఇలా కలుపుకొని స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇవాళ మన సర్వింగ్ బౌల్ చూడండి, అరటిపువ్వు డప్పే అందులో వేసుకున్నా. సర్వింగ్ బౌల్ ఇదే బాగుంది కదండి. సర్వింగ్ బౌల్ వెరైటీగా దీంట్లోనే వేసుకున్నాం. అరటిపువ్వు అన్నం రెడీ.